నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ వెల్దుర్తి మండలం చెట్టిపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సొసైటీకి లారీలు వస్తలేవని రైతులు అయితే ఆరోపిస్తారు. ఆ విషయం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు సార్ నా పేరు కుమార్. ఏంటి రైతుల సమస్యలు ఏంటి సార్? మేము తీసుకొచ్చి ఒక 1 మంత్ నెల అవుతుంది, నెల రోజులే. మేము లారీలు వస్తలేవు. మాకు లారీలు రాక మాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉన్నది. మాకు లారీలు 3 రోజులకు వస్తారు, కూడా ఒక లారీ వస్తలేదు. మొత్తం ఎన్ని లారీలు వచ్చినాయి ఇప్పటి వరకు 10 లారీలు వచ్చినాయి అంతే. 10 లారీలు వచ్చినాయి. 10 లారీలలో ఇప్పుడు 50 లారీలలో 10 లారీలు వస్తే మేము ఈ టాపోల కిరాయిలతో మేము ఇది ఉండి మాకు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. లారీలు అయితే వస్తలేవు, మాకు లారీలు కావాలి. ఈ సొసైటీకి సంబంధించి అధికారులకు ఎవరైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఇస్తే మాకు వస్తలేమంటారు వాళ్ళు. ఎవరికి ఇచ్చారు మీరు? మేము ఇక్కడ ఈ శేఖర్ డైరెక్టర్ అని వెంకటరెడ్డికి ఇచ్చాము, శేఖర్కి ఇచ్చాము, వెంకటరెడ్డికి శేఖర్కి ఇచ్చాము, బండపశంతో శేఖర్కి ఇచ్చాము. ఏమంటారు శేఖర్? ఏమంటారు? అన్న వస్తున్నాయి కదా అంటుండు. రాకనే కదా మీ రాకనే చెప్తే వస్తున్నాయి కదా అంటుండు. ఏం చెప్పాలో మేము ఆయన మన బండపశంపల్లి ఇన్ఛార్జ్ అంట, సొసైటీకి ఇన్ఛార్జ్ అంట, ఆయనకి ఇచ్చాము. ఆయన ఏమంటుండంటే మాకు 2 లారీలు పెట్టారు, మీకు 2 పంపిస్తున్నాం అంటుండు. ఆ 2 కూడా వస్తలేవు. మళ్ళీ ఇదొకటి, మేము ఇప్పుడు ఇవాళ ఇంతగానం తిప్పల పడుతున్నాం కదా ఈ వడ్ల చేయంగా. ఇంత పెద్ద సమస్యతో ఉంటే ఒక లీడర్ ఏమో ఒక ఏదైనా పార్టీ గురించి లేకపోతే దాని గురించి ఇటు పోదాం పరే అటు పోదాం పరే మమ్మల్ని ఏమో తిప్పలు పెడతా ఉంటారు. అంటే రాజకీయం తిరుగుదామని ఇటు ఇది చేయాలి మళ్ళీ అది వాళ్ళ టైంకు వాళ్ళు వాడుకుంటారు. మరి ఇక్కడ వడ్లు పోనప్పుడు వచ్చి మరి ఏమైందని ఒక్క లీడర్ వచ్చి ఒక్కనాడు ఒక సమస్య అడిగింది లేదు ఇక్కడ మనం. అంటే మేము మమ్మల్ని వాడుకుంటానికి తప్ప మా రైతులను వాడుకొని విడిచిపెడతాం తప్ప వేరే ఏమిటికి పని చేయం. మా రైతులను కూడా రాజకీయ నాయకులను వాడుకొని వదిలిపెడతాం. మీకు విషయం తెలియదు? మాకు తెలియకనే కదా ఇంత బాధ. తెలిసి ఉంటే మేమెందుకు గిదే చేస్తుంటే మీకు తెలియకనే కదా ఇంత. రాజకీయ నాయకులకు ఏం చెప్తారు? ఏం చెప్తలేము. ఇప్పుడు మమ్మల్ని రైతులను అయితే మొత్తమే ఖరాబ్ చేస్తారు. సొసైటీ నుంచి లారీ రాకనే కదా ఇప్పుడు మేము ఇంతగానం తిప్పల పడేది. మెయిన్ ప్రాబ్లం సొసైటీలో మాకు లారీలు వస్తలేవు. ఈ శేఖర్ అడిగితే గట్టిగా ఏం చెప్తుండ్రు? శేఖర్ ఏమంటుండంటే డైరెక్టర్ కాదు డైరెక్టర్ కాదు, ఆయన ఇన్ఛార్జ్ అంట. ఇన్ఛార్జ్ ఆయన ఏమంటుండంటే మాకు వస్తున్నాయి కదా లారీలు వస్తున్నాయి కదా అంటుండు. వచ్చినాక లారీలు వచ్చినాక ఇక్కడ ధాన్యం ఎందుకు ఉంటుంది? మేము ఎంత బయట కోసుకుపోయి మళ్ళీ ఈ బాధకు ఈ కిరాయిల బాధకు బయట కూడా అమ్ముకుంటేందుకు అమ్ముదామంటే 2000 క్వింటాలు అడుగుతుండు బయట. ఇప్పుడు ఎట్లా నష్టపోమంటారు? అట్లా మీకు నష్టం జరుగుతుంది. దీనికి ఇంకా పై అధికారులకు మీరు ఇంటిమేషన్ ఇచ్చారా? ఇంకా ఇవ్వలేము సార్ మేము బయట. ఇవ్వాలి కదా మరి. వీళ్ళకి ఇప్పుడు ఇన్ఛార్జ్ అంటే ఇన్ఛార్జ్కి ఏం సంబంధం అంతంతా ఉంటుంది. ఇంకా పై అధికారులకు ఇవ్వాలి కదా. ఇవ్వాలి సార్, ఇవ్వాలి కదా మరి. ఇస్తేనే కదా తెలిసేది. ఇవ్వలే ఇంకా అందాక ఇవ్వలేము. చూద్దాం వాళ్ళు చెప్పిన మాటలు బట్టి మేము ఇక రైతులం కదా, వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఆగుతున్నాం. ఆగు అంటే ఆగుతున్నాం. 9 లారీలు వచ్చి ఆగిపోయినాయి అంటారు. మళ్ళీ ఎందుకు ఆగిపోయినాయి? ముఖ్యమైన కారణం ఏంది? అది చెప్తలేరు వాళ్ళు. ఏం చెప్తలే. ఏమనంటే ఈ రోజు మేము చేసి బయట మరి వేరే లారీ తీసుకొని పెట్టుకోమంటామని అడిగినాం. అడిగితే మాకు సంబంధం నాకేం చెప్పకన్నా అని ఫోన్ పెట్టేసి అంటే మీ ఇష్టం చేసుకో మాకు చెప్పకంటున్నాను నా చెప్పిండు. నాకు నేను ఫోన్ చేసి మాట్లాడిండు. ఏదైనా ఉంటే వెంకటరెడ్డి చెప్పు అన్నాడు. అంటే ఆయనకు మాకు చైర్మన్, మన ఈ సొసైటీ చైర్మన్ మన బండపచనపల్లి అనంతరెడ్డి అని చైర్మన్. ఆయన దాకా కూడా పోయిందంట సమస్య. మా అట్లా ఈ వర్క్ చేసే వాళ్ళు చెప్పిరా అందాక కూడా పోయిందంట, ఇబ్బంది పడుతుండని. ఏమో మేము పోలేము, మా ఇంట్లో పనిచేసే వాళ్ళు చెప్పారంట. అంటే ఐకేపీ అంటే దీని ఒక డౌట్ అయింది అనుకోవాలి. మనం ఐకేపీ స్టార్ట్ అయిన నుంచి సొసైటీకి వస్తలేము అనుకోవచ్చా? మేమేం చెప్పలేము సార్. మేమేం చెప్పలేము. దీనివల్ల మాకు లారీలు వచ్చే మాకు 2 రోజులు కూడా నింపితే లారీలు లేవు. అమాలోళ్ళు ఒట్టేయమంటున్నారు. అట్లు నష్టమవుతుంది. రైతు నష్టమవుతుంది. అవి లాస్ కావా? లారీలు మరి లారీలు 4 దినాలకు రాకపోతే వీళ్ళు ఎట్లా, మేము ఎట్లా పోవాలి, మా ఎట్లా అటు పోవాలి, వీళ్ళు ఎట్లా బతకాలి? ఇది అంతా మళ్ళీ కటింగ్ అయిందంతా మా మీదనే భరోసా. అరే ఇంత లాస్ వచ్చిందని మా నెలకి కట్ చేస్తారు. ఇప్పుడు అవి ఎండినకి వెళ్ళి మొత్తం లాస్ వచ్చింది. ఇన్ని సంచులు లాస్ వచ్చినాయి, కట్ చేస్తారు. ఏమో ఇంకేం చేస్తాం? అట్లా చేస్తున్నారు. ఇట్లా గని దినాలు ఉంటాయి. మొత్తం మీద సొసైటీ పెద్దలని పట్టుకున్నారు. ఇక నాదుడే లేడు. మరి ఏమైతుందిరా, ఎట్లా నడుస్తుందిరా అని అడిగేది నాదే లేదు. మరి ఎవరు
ఇట్లా వాళ్ళకి సొసైటీ పెద్దలకు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం, వాళ్ళు వస్తే ఈ సంగతే చెప్తాం. మరి ఎట్లా మేము ఎట్లా ఇంకో ఇక్కడ నింపుతాం, ఇవాళ ఇంకో లారీ తీసుకొచ్చి ఇక్కడ నింపుతాం. అర్థం అయ్యే పంచాయతీ అవుతుంది. ఇక అంటే లారీలు రావు కానీ నింపద్దు, మనం ఈడ నింపద్దు అంటాం. నిన్న శేఖరే నింపన్నాడు, నింపుకోపని అన్నాడు శేఖర్. మన కొట్టంకాడి సిద్ధయ్య కొడుకు అంజిగాడు అడిగాడు, నిన్న డైరెక్ట్ నింపుకోపోతా ఐకేపీ దాన్ని లారీ చేస్తా నింపుకోపో అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పొద్దుగాలు ఇవ్వాలి అద్ద అంటున్నారు. కథ ఏమని అంటే వాళ్ళు అంతా చేతి కలిసి ఉన్నట్టే కదా. సార్ ఇంకొక చిన్న విషయం, ఇంతకుముందు అంటే పోయిన వానకాలము ఎంఆర్ఓ కూడా వచ్చి ప్రతి ఒక్క లారీని ఇంతకుముందు అంటే గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ కూడా బయటకు వచ్చి రోడ్ల మీద ఉంటే వాళ్ళ పేపర్లు తీసుకొని రైతుల ఈ ప్రతి ఒక్క గింజ లేకుండా ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఇప్పించారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడే ఎందుకు ఇట్లా అవుతుంది? అంటే ఇది రాజకీయ స్వార్థం ఉందంటారా? సార్ మాకు అదే అర్థమవుతుంది సార్. మేమేం చేస్తాడు మాకు తెలిసిన మాట అది మాకు అర్థమవుతుంది. ఎందుకంటే పోయినసారి ప్రతి ఒక్క ఎంఆర్ఓ ప్రతి ఒక్క ఆర్డీఓ ఒక్క లారీ రోడ్డు మీద కనిపించలేడు. ప్రతి కళ్ళంలో లారీలు ఉండాలని చెప్పిండు. అప్పుడు పోయిన ప్రభుత్వంలో ప్రతి ఒక్క లారీని తీసుకొచ్చి కళ్ళంలో ఆపిండు. ఈ ప్రతి ఒక్కరు వచ్చి లారీలు ఒక్క లారీ బయట కనిపించలేదు. మా ధాన్యం మొత్తం కొనేసి ఇప్పుడు లారీలు వారం రోజులకు లారీ వస్తే మేము ఏం చేయాలి? మేము పండించి కూడా మేము వృధా అయిపోతుంది. అలా 2 నెలలు అవుతుంది ఇప్పుడు మేము తెచ్చిపోసి 2 నెలలు అవుతుంది దగ్గర ఏమే 2 నెలలు అసలు ఇక అవి ఖరాబ్ అయినాక ఇంకేం చేస్తాం? కిరాయిలకి సార్ అవి కాలం పెడతాం. ఇక ఖరాబ్ అయినా వారేసిపోతాం. అయితే లారీ అడ్లకు 10,000 అవుతాయి, లారీ ఉన్న అడ్లకు 10,000 అవుతాయి. మామూలు అందరు ఇంతకుముందు చెప్పినవే సమస్యలు ఉన్నాయి. చూడని వాటిలు పోతలేవు, పోవాలని మీ ద్వారా మా అధికారులకు గట్టిగా మీరు ఏం చెప్తారు? ఏం చెప్పగా మాకైతే లారీ కావాలి, 1 రూపాయలు కావాలి. కనీసం ఒక్క లారీ వచ్చినా దినం ఒక లారీ పోయినా ఇది వరకు ఇబ్బంది రాలేదు మాకు. ఇంతకు ముందు ప్రతి ఒక్క గింజ మాకు లారీలతో ఎప్పుడు కొరత రాలేదు, ఇప్పుడే వచ్చింది.